నమస్తే. దేశంలోని కోట్లాది మంది ఆధార్ కార్డు దారులకైతే మాత్రం ఆధార్ కార్డు నిర్వహించే సంస్థ యుఐడిఏఐ సంస్థ అయితే మాత్రం ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇకపై ఉచితంగా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకునే అవకాశానికి సంబంధించిన గడువును పెంచుతూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2025 జూన్ 14 వరకు మాత్రమే ఉచిత అప్డేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే వినియోగదారుల నుండి వస్తున్న రిక్వెస్ట్ మేరకు అలాగే డిజిటల్గా అందరికీ ఒక నాలెడ్జ్ పెరిగే ఉద్దేశంతో దాంతోపాటు ఆధార్ కార్డులో ఎప్పటికప్పుడు సమగ్రమైన ఇన్ఫర్మేషన్ ఉండేలాగా వినియోగదారులను ప్రోత్సహించడానికి మాత్రం మరొక ఏడాది పెంచుతూ మాత్రం ఒక కీలకమైన నిర్ణయం అయితే మాత్రం యుఐడిఏఐ అయితే నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక 2026 జూన్ 14 వరకు ఫ్రీగా దేశంలోని ఆధార్ కార్డు దారులకైతే మాత్రం అప్డేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కీలకంగా 2 అంశాలు ఇందులో పొందుపరిచింది. ఒకటి అడ్రస్ సంబంధించిన అంశాన్ని, మరోవైపు ఐడెంటిటీ సంబంధించిన అంశాన్ని. చాలా వరకు వినియోగదారులకు సంబంధించిన ఏదైతే ఉందో అడ్రస్ మార్పుల సంబంధించిన అప్డేట్ చేసుకుంటున్నారు. అలాగే వివాహాల తర్వాత మహిళల ఇంటి పేరు మార్పు సంబంధించిన అప్డేట్ వస్తుంది. దాంతోపాటు ఈ హడావుడిలో అప్పట్లో ఆధార్ ఇవ్వడం ద్వారా కొందరి ఇంటి పేర్లు తప్పుగా పడడం, దాంతోపాటు చాలా సాంకేతికమైన కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మాత్రం చాలా వరకు అయితే మాత్రం తప్పులు ఉన్నాయి, కొన్ని సవరణలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆధార్ నిర్వహించే సంస్థ మాత్రం వినియోగదారులకు ఇక గడువు పెంచుతూ ఫ్రీ సర్వీస్ని అయితే ఇచ్చేలాగా ఎక్స్లో అయితే పోస్ట్ పెట్టింది. దీంతో కోట్లాది మంది ఆధార్ కార్డు వినియోగించే వినియోగదారులకైతే మాత్రం ఇదొక ఉపశమనం కల్పించినట్టు తెలుస్తుంది. సాధారణంగా 50 రూపాయలు మాత్రం ఈ యొక్క అప్డేట్ చేసుకోవడానికి ఆన్లైన్లో అవకాశం ఉండే. దీంతో డిజిటల్ ప్రోత్సహించాలి. ఎప్పటికప్పుడు ఆధార్ కార్డు అనేది సమగ్రంగా సరళంగా ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వినియోగదారుల వివరాలు పూర్తిగా స్పష్టంగా ఉండాలి. దాంతోపాటు ఆన్లైన్ సర్వీసుల పట్ల జనాలకు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మాత్రం ఆన్లైన్ సేవల్ని ఉచితంగా ఆధార్ నిర్వహించే సంస్థ అయితే ఇకపై ఇస్తుంది. ఇక ఆఫ్లైన్లో ఆధార్ సెంటర్లో మాత్రం యథావిధిగా ఛార్జీలు కొనసాగుతాయి. దీనిలో దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క వినియోగదారులు ఈ యొక్క సర్వీస్ను ఉపయోగించుకోండి, తద్వారా మీరు డబ్బుల్ని ఆదా చేసుకోండి అని కూడా యుఐడిఏఐ సంస్థ అయితే ప్రధానంగా చెప్తుంది. ఇక ఎలా అప్డేట్ చేసుకోవాలనే దానిపైన మాత్రం వాళ్ళు కీలకంగా ఒక వీడియో కూడా విడుదల చేసింది. అందులో భాగంగా వినియోగదారులు ఎవరైనా మీ యొక్క ఆ అడ్రస్ కానీ మీ పేర్లు కానీ మార్చుకోవాలంటే మాత్రం క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లో మై ఆధార్ అని కొట్టినా మీకు మొదటగా వెబ్సైట్ చూపిస్తుంది. లేకపోతే myAadhar.uidai.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి కూడా మీరు మీ యొక్క వివరాలని అప్డేట్ చేసుకోవచ్చు. ఆ సైట్ ఆధార్ సంబంధించిన మై ఆధార్ సైట్ ఓపెన్ కాగానే మీకు అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, అలాగే క్యాప్చర్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ మొబైల్కు ఓటీపీ వస్తుంది, లాగిన్ కండి అంటూ అక్కడ మీకు రైట్ సైడే ఆ వెబ్సైట్లో చూపిస్తుంది. అంతకంటే ముందు మీకు స్పష్టంగా ఎలా అప్డేట్ చేయాలి, ఏమేం ఆప్షన్స్ వస్తాయో తెలియాలంటే మాత్రం కింద అంటే మీరు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు 4వ ఆప్షన్ కనిపిస్తుంది, డాక్యుమెంట్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కిందనే 2026 వరకు ఫ్రీ సర్వీస్ అని కూడా మీకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ఎంటర్ చేయాలి. ఆప్షన్ ఎంటర్ చేయగానే మీ కింద వీడియో డెమో ఆప్షన్ ఉంటుంది, దాని పక్కన టెక్స్ట్ డెమో కూడా ఉంటుంది. మీరు ఆ వీడియో డెమో ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఎలా లాగిన్ కావాలి, ఎలా ఏమేమి ఆప్షన్స్ వస్తాయి, దాంట్లో మనము ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎంత సైజు అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఎలా దీనికి సంబంధించిన అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా వస్తుందనే వివరాలని ఆ వీడియోలో మీకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. లాగిన్ కంటే ముందే మీరు అప్డేట్ సంబంధించిన ఏదైతే ఆప్షన్ ఉందో ఆ డాక్యుమెంట్ ఆప్షన్లో మీరు డెమో వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, లేకపోతే మీకు యూట్యూబ్లో కానీ ఖచ్చితంగా దొరుకుతుంది. మీకు ఆ దాంట్లో మాత్రం మీకు పర్టికులర్గా మీకు ఆ వీడియోలో చూస్తే మాత్రం మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కొన్ని వీడియోలు మాత్రం పాత సంబంధించిన ఎక్స్టెండ్ కాని వీడియో అయితే ఉంది, దాంట్లో మీకు పేమెంట్ సంబంధించిన ఆప్షన్ చూస్తుంది, కానీ దాన్ని మీరు పట్టించుకోవద్దు. 2026 వరకు మాత్రం మీకు ఫ్రీగా అప్డేట్ చేసుకునే అవకాశాన్ని యుఐడిఏఐ సంస్థ ఇవ్వడంతో మీకు ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు లాగిన్ కావచ్చు. ఆ లాగిన్ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఆధార్కు అనుసంధానంగా ఉన్న మొబైల్ నెంబర్ ఉందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీరు ఎంటర్ అయిన తర్వాత మీ వివరాలు కూడా చూపిస్తుంది. మీ పేరు, అడ్రస్ సంబంధించిన వివరాలు చూపిస్తుంది, ఫోటో సంబంధించిన వివరాలు చూస్తుంది. అడ్రస్ మార్చాలంటే అడ్రస్ సంబంధించిన డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది, పేరు సంబంధించిన డాక్యుమెంట్ ఉంటుంది, మీకు అన్నీ కూడా వివరాలు ఉంటాయి. అలా మొత్తానికి మనకు ఆన్లైన్లో
ఉచితంగా ఆధార్ మాత్రం అప్డేట్ చేసుకునే అవకాశాన్ని మాత్రం ఈసారి కల్పిస్తుంది. మరో సంవత్సరం పొడిగించింది. దీంతో కోట్లాది మంది చాలామంది ఆధార్ సెంటర్లకు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ఆన్లైన్ ద్వారా వెళ్ళాల్సి వస్తుంది. 50 రూపాయలు అదనంగా పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఇక అవసరం లేకుండా ఆఫ్లైన్ సెంటర్లో మాత్రం పేమెంట్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఆన్లైన్ సర్వీస్లో మాత్రం ఉచితంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాము. దీన్ని సద్వినియోగం చేసుకోండి. డిజిటల్ ఇండియా వైపు అడుగులు వేయాలని కూడా ప్రధానంగా చెప్తుంది. మొత్తానికి చాలామందికి ఉపశమనం కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆధార్లో చాలా తప్పుల తడకగా ఉంటుంది. ఆధార్ అనేది ప్రతి ఒక్క పథకాన్ని ప్రతి ఒక్క దానికి అది చాలా మ్యాండటరీ అయింది. అయిన నేపథ్యంలో ఇంటి పేరు సంబంధించిన పేర్లు అయితేంది, అలాగే పేరు సంబంధించిన వివరాలు అయితేంది, దాంతోపాటు జెండర్ మిస్టేక్స్ వస్తున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన పూర్తిగా కొంత ఇయర్ మాత్రమే ఉంటుంది, డేటు అలాగే మంత్ ఉండట్లేదు, అది కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అడ్రస్ సంబంధించిన విషయాల్లో ఒక వ్యక్తి అడ్రస్లో చేంజెస్ చేయాలన్నా లేకపోతే కొత్త అడ్రస్ మారినా కానీ మారిన సంబంధించిన డాక్యుమెంట్ ఏమైనా అప్లోడ్ చేస్తే అడ్రస్ కూడా మార్చే అవకాశం ఉంది. అంటే ఓవరాల్గా 2 ఆప్షన్లు, ఒకటి ఐడెంటిటీ, ఇంకోటి అడ్రస్, 2 ఆప్షన్ల పైన అయితే మాత్రం ఆధార్ సంస్థ మాత్రం ఇక వినియోగదారులకు అవకాశం కల్పిస్తుంది. ఇలా మొత్తానికి 2026 జూన్ 14 వరకు ఉచితంగా ఆధార్ కార్డు సంబంధించిన ఐడెంటిటీ, అడ్రస్ అప్డేట్ చేసుకునే అవకాశాన్ని మాత్రం UIDAI సంస్థ అయితే ఉచిత సర్వీస్ని అయితే అందజేస్తుంది. ఇది ఆన్లైన్లో మాత్రం అందజేస్తుంది, ఆఫ్లైన్లో కాదు. దీన్ని గుర్తించి ఆన్లైన్ ద్వారా మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ యొక్క సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఆ సంస్థ ఉంటుంది. కోట్లాది మంది ఉపయోగించే ఆధార్, ఖచ్చితంగా ఆధార్ అవసరం ఉన్న నేపథ్యంలో, సాంకేతిక సమస్యలు వస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఈజీగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండే విధంగా మాత్రం ఒక కీలక నిర్ణయం అయితే మాత్రం UIDAI సంస్థ అయితే నిర్ణయం తీసుకుంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని కూడా ఆ సంస్థ అయితే రిక్వెస్ట్ చేస్తుంది.